30 జనవరి 31 తారీఖు అంటే ఒక 4 రోజులు 4-5 డేస్. సో 4-5 డేస్ క్రితం అంటే 30వ రోజు శుక్రవారం, ఈరోజు బుధవారం కదా. సో శుక్రవారం రాత్రి అంటే ఫ్రైడే వీకెండ్ మన విజయశాంతి రెడ్డి అట్లనే తన యొక్క 2 పిల్లలతోటి 17 ఇయర్స్ బాబు, 18 ఇయర్స్ పాప అమ్మాయి. సో ఇద్దరిని కొడుకు కూతుర్ని తీసుకొని ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అట్లా ట్రాక్ల మీద పోతూ నడుస్తూ ఉండగానే గూడ్స్ రైలు వచ్చి గుద్దడం వల్ల, అంటే వాళ్ళు గమనించినప్పటికీ ఆ యొక్క లోకోమోటివ్, ఆ యొక్క ట్రైన్ డ్రైవర్ గమనించినప్పటికీ అది ఆపినా కానీ ఆగలేని పరిస్థితి, ఎందుకంటే సడన్గా ఆగదు ట్రైన్ కాబట్టి. సో 3 శవాలు అర్ధరాత్రి పడి ఉంటే 2 o'clock మార్నింగ్. సో అక్కడ కుక్కలు అవి ఇవి పీక్తున్నాయని గమనించి అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది ఆ 3 శవాలను తీసుకొని వచ్చి తర్వాత ఏమైంది అనేది అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో ఇది అనేక మంది అనేక విశ్లేషణలు చేస్తున్నారు. బిగ్ టీవీ, రెడ్ టీవీ, ఆర్టీవీ, ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, కుటుంబ సభ్యులని. పాపం భర్త దుబాయ్లో ఉండి దుబాయ్ నుంచి వచ్చిండు. సో వచ్చినాక ఆయన బాధ వర్ణనాతీతం. అట్లనే అతని యొక్క ఏమంటారు ఆమె యొక్క అత్తమామ లేదంటే ఆ భర్త యొక్క తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఊర్లో ఉంటారు, వాళ్ళకి 3 కొడుకులు. సో వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వాళ్ళ యొక్క ఆమె ఏడుస్తుంది, వాళ్ళ అట్లనే అన్న భార్య వదిన. సో అందరి వర్షన్ బాధ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఎట్లా జరిగింది అనేది ఎవరికి అర్థమైతలేదు. ప్లస్ వాళ్ళ ముగ్గురిని మనం వీడియోలు కూడా అంటే సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూసినాం. ఎక్కడ కూడా ఏమంటారు బాధ కానీ అంటే ఇప్పుడు చనిపోవాలనుకున్న వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళ మెంటల్ స్టేటస్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ, సో అట్లాంటి ఒక్కటి కూడా అక్కడ ముగ్గురు లోపల కనిపిస్తలేవు. ప్లస్ ఆమె హాస్టల్ యొక్క టీవీ ఫుటేజ్లు కూడా రిలీజ్ చేసిండ్రు. సో అక్కడ కూడా ఆమె నార్మల్గా పేరెంట్గా వెళ్ళింది. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ వస్తుందని తెలియదు. సో ఈమె పోయి సడన్గా ఎవరు చనిపోయినారని చెప్పి అంటే హాస్టల్ వాళ్ళు మళ్ళీ మొన్ననే కదా బుధవారం పాపను జాయిన్ చేసింది అక్కడ. ఆ పాప వాళ్ళ డాడీతో మాట్లాడింది 27th రోజు. సో ఫ్రైడే వచ్చి మళ్ళీ తీసుకోవతా అంటే వితిన్ 2 daysలో ఎందుకు వస్తావు? మళ్ళీ నెల రోజులకు సరిపడేటువంటి స్నాక్స్ అన్నీ ఆమెకు ఆ యొక్క ప్యాక్ చేసి ఇచ్చింది అమ్మాయికి బుధవారం రోజు 27th. అండ్ ఇది 30th రోజు. సో 30th రోజు ఏది ఫ్రైడే రోజు బుధవారం జాయిన్ చేసి మళ్ళీ ఫ్రైడే వచ్చి తీసుకోవతా అంటే ఆమె ఏం సమాధానం చెప్పింది అంటే ఏమంటారు ఇది మా దగ్గర చుట్టాలు చనిపోయినరు, మళ్ళీ నేను మండే తీసుకొస్తా అని చెప్పింది. సో అట్లా ఫస్ట్ బాబుని పికప్ చేసుకుంది, తర్వాత పాపని పికప్ చేసుకుంది నారాయణ కాలేజ్ నుంచి చేసుకొని అరౌండ్ ఇంట్లో 6:37కి అట్లా బయలుదేరింది. సో బయలుదేరి ఇద్దరిని తీసుకునే వరకే ఆమెకి టైం పడుతుంది కదా, వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడ కన్విన్స్ చేసి డ్రైవ్ చేసి వచ్చేవరకు. సో ఆ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ట్రైన్ స్టేషన్లోనే 1 గంట సేపు గడిపోయినారంట. సో ఆ ట్రాక్కి అరౌండ్ 11 o'clockకి వెళ్ళిర్రు. 11 o'clockకి వెళ్ళి నైట్ 12:30 ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగినట్టుంది. అయితే ఒక్కరోజు ముందు 29th రోజు భర్తతో మాట్లాడింది. సో పిల్లల చదువులు, పిల్లలు ఎట్లా ఏంటిది, ఒక ఏజ్ దాటినాక పిల్లల్ని సెటిల్ చేయాలనేదే ఉంటుంది ఏ తల్లికైనా తండ్రికైనా. సో ఎవ్రీథింగ్ ఎవరిని మాట్లాడించినా ఆమె గురించి పాజిటివ్ చెప్తున్నారు. వాళ్ళ అన్ననేమో ఏమంటారు ఎవ్రీ సండే ఆయన రామ్నగర్ గుండుకు పోయి ఆ యొక్క చేపలు తీసుకొని వస్తా. ఆ రోజు 8 కిలోల చేపలు ఆయన కోసం తెచ్చుకున్నాడు, ఈమె కోసం ఒక 8 కిలోల చేపలు తెచ్చిన. సో 3,400 అయితే 3,000 కొట్టింది. సో 400 నా జేబులోకి వెళ్ళి పెట్టుకున్నా. సో అవన్నీ చెప్తున్నారు. సో వాళ్ళేమో వాళ్ళ అమ్మనేమో అంతకుముందు కళ్ళు తెచ్చినాము. సో అంత పండుగ వాతావరణం, అంటే ఎక్కడ ఎలాంటి నెగిటివ్ కనిపిస్తలేదు. ఆమె టీమ్ లీడ్గా పనిచేస్తుంది ఐటీ కంపెనీలో. సో వారంలో 2 రోజులు ఆఫీస్కి పోతుంది, మిగతా 3 రోజులు ఇంట్లో నుంచి పనిచేస్తుంది.
సో అది ట్యూస్డే వెన్స్డే ఆఫీస్కి పోతుంది. అది నైట్ అంటే అమెరికా టైం డే టైం కాబట్టి ఇండియాలో నైట్ టైంలో అంటే నైట్ పోయి మార్నింగ్ 5కి వస్తుంది. 5కి వచ్చి మళ్ళీ కొంచెం ఏమైనా పనులు ఉంటే చేసుకొని పడుకొని మళ్ళీ సాయంత్రం లేచి మళ్ళీ ఆమె డ్యూటీ. సో ఇది ఒక నడుస్తున్నది. హస్బెండ్ ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఆయన పిల్లల కోసం కష్టపడి 4 పైసలు జమ చేద్దామని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సో ఆయన 4 ఏళ్ళు మొత్తం పోయినప్పటికీ ఒకసారి 2 ఏళ్ల కింద పోయి మధ్యలో 2 ఏళ్ళు ఇక్కడే ఉండి మళ్ళా కొన్ని రోజులు పోయి సంపాదించుకుందామని ఇట్లా చాలా మంది చేస్తున్నారు కదా. హస్బెండ్ వైఫ్ కష్టపడి ఇప్పుడు అమెరికాకు వస్తారు, లేకపోతే దుబాయ్కి పోతున్నారు, ఎంతో కొన్ని సంపాదించుకొని వద్దాము జీవితాంతం బాధపడే కంటే కొన్ని ఎక్కువ జమ చేసుకొని సెట్ చేద్దాం పిల్లల్ని అని చాలా మంది కష్టపడుతారు కదా తల్లిదండ్రులు. ఇప్పుడు దుబాయ్ పోయేటోళ్ళు లేబర్ పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అమెరికాకి ఇప్పుడు H1 మీద వచ్చేటోళ్ళు చాలా మంది లేరా? 3 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడదాం, 4 పైసలు జమ చేసుకుందాం, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. సో ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే అంటే వాళ్ళు ఫోరెన్సిక్ రావాలి, ఆమె ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ కానీ ఆమె సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటే రావాలి. కానీ వాళ్ళ అమ్మ చెప్తున్న ప్రకారం అయితే 6:30కి ఎవరో కాల్ చేశారు. ఆమె లీడ్ కాబట్టి చేస్తారు, ఆమె టెక్ లీడు ప్లస్ అన్ని ఆమెనే టేక్ కేర్ చేస్తుంది A to Z కాబట్టి. అది పిల్లల రిలేటెడ్ అయినా ఇంకేదైనా భర్త వేరే దగ్గర ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆమెకే కాల్స్ వస్తాయి. చుట్టాలు కాల్ చేయొచ్చు, లేకపోతే టీమ్ మెంబర్స్ కాల్ చేసి 13 మంది ఆమెకు రిపోర్ట్ చేస్తున్నారంటే ఆమె సీనియర్ టెక్ లీడ్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. సో కాబట్టి ఫోన్ కాల్ వచ్చినంత మాత్రాన ప్లస్ వాళ్ళ అమ్మ చెప్తున్నది క్లియర్గా, దేవుని మొక్కింది, దీపం పెట్టింది, ఆ యొక్క ఏమంటారు ఇల్లు ఉడిచింది, తర్వాత నాకు ఛాయ్ చేసింది, నాకు ఛాయ్ ఇచ్చింది, తర్వాత ఫోన్ కాల్ మాట్లాడినా కూడా నార్మలే ఉన్నది, మంచిగానే ఉంది. మరి నేను ఆ రోజు ఫ్రైడే ఆ రోజు ఏదో వండినా అని చెప్పి చిక్కుడుగాయని ఏదో వండినా. సో మరి అంటే మీ అలా ఫ్రైడే కదమ్మా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కదా అంటే ఇట్లా ఏదో పార్టీ ఉందని చెప్పింది. మళ్ళీ 10:30కి ఫోన్ చేస్తే ఎత్తింది. ఇప్పుడు ఆమె చనిపోవాలి అంటే ఆమె ఎత్తవద్దు ఫోను. మరి 10:30కి ఎత్తి సో లేదు మా పిల్లల్ని తీసుకొని వచ్చినా నేను పార్టీకి పోతున్నా అని చెప్పింది. సో ఇన్ని చెప్పిన ఆమె అట్లా ఎక్కడ కూడా అక్కడ ఏది మనకి ఎక్కడ ఆమె ముఖంలాగా ఇది లేకుండా అట్లా ట్రాక్ల మీదకి పోయి ఎందుకు చచ్చిపోయింది 12:30కి. ఇక అదే రోజు వాళ్ళ బర్త్డే ఉంది కాబట్టి కరెక్ట్ టైం చూసుకొని చచ్చిపోయిందని ఒక ఆయన అంటాడు, దాము బాలాజీ అంటే ఆయన. ఎవరిని చూసింది ఆడు చెప్తున్నాడు, ఎవరిని చూసిన స్టోరీలు ఆడు చెప్తున్నారు. సో ఒక ఆయన అంటాడు నువ్వు ప్రేమించుకోవాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఒక ఆయన చెప్తాడు. ఇక కృష్ణకుమారి గారు ఒక రకంగా చెప్తున్నారు. అంటే ఎవరికి దోషిన భాష్యం వాళ్ళు చెప్పడం ఎంతవరకు పోలీసులు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఉంటే చెప్తారు. సోఫార్ పోలీసులు కూడా రైల్వే పోలీసులు కానీ ఎవరైనా వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే ఇప్పటివరకు ఏం దొరకలేదు. ఒకటి వస్తే ఆమె యొక్క ఏమంటారు అటాప్సీ అంటే పోస్ట్ మార్టం. సో అందులో ఏమన్నా రావాలి, ఓకే ఏమన్నా వాళ్ళు విషయం తీసుకున్నారా ఇంకేమైనా ఉందా అని. కానీ వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తలేదు. ఇక ఇంకోరు ఏమంటారు ఆ యొక్క ఇది వాటర్ బాటిల్లో మత్తు మందు కలిపిర్రు అంటాడు అది దాము బాలాజీ అంటే. ఆ వాటర్ బాటిల్ అనేది అలా ఏది పోయేటప్పుడు లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళ కూతురు అడిగితే వాటర్ బాటిల్ అమ్మ దూపు అవుతుంది అంటే దాహం అవుతుంది అంటే వాళ్ళ అమ్మ కొనిచ్చింది రైల్వే స్టేషన్లో కాబట్టి పట్టుకున్నది. సో దానిలో విషయం కలిపిర్రు అంటారు, ఒక ఆయన మత్తు పదార్థం కలిపిర్రు అంటారు. సో తర్వాత ఇంకా రకరకాల ఎవడో రైల్వే ట్రాక్ మీద ఎవడో నడుస్తున్నాడు బ్యాగ్ వేసుకొని నడుస్తుంటే వాడే చంపిండని ఒకటి చెప్తాడు, ఆర్టీ ఓడు, బిగ్ టీ ఓడు, ఇంకోడు. సో ఆ రైల్వే ట్రాక్ మీద ఎంతమంది ఉన్నారు రాత్రి 10 ఆ టైంలో కూడా. సో ముగ్గురు ఎటో పోతుంటే ఆ ట్రాక్ తప్పి పోతుంటే ఒక తల్లికు ఇళ్ళలు పోతుంటే ఏం చేసుకుంటారు ఏంది అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. అరే ఆపుదాము అనే ప్రయత్నం అన్న చేస్తారు కదా. అరే వీళ్ళు ఎందుకు పోతున్నారు ట్రాక్ దిగి అనేది చూస్తాం కదా, మనం కూడా పోయి చూస్తాం కదా. సో వాడు నిజంగా వాడు చేసేది ఉంటే వాడు ఇంటి దగ్గర నుంచి ఆమె బయలుదేరే దగ్గర నుంచి లోపల పోయేటప్పుడు కూడా ఉండేటోడు కదా. వాడేమి వాని చేతులకి వెళ్ళి ఆయుధాలు తీయలే కదా. రైల్వే ట్రాక్ మీద ఎవడో ఉన్నాడు, వాడు ఏమైతుంది ఎందుకు పోతున్నారని చూస్తాం కదా క్యూరియాసిటీగా. సో ఇక్కడ ఓవరాల్ నేను గమనించింది మనకి ఇప్పటివరకు అయితే రాలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఏమన్నా ఫోన్లో ఏమున్నది ఏంది అనేది ఏమన్నా కనుక్కుంటే అది సంతోషం. అటాప్సీ రిపోర్ట్స్ నాకు అంచనా ప్రకారం ఏమి ఉండదు. ఉంటే వాళ్ళు ఏమన్నా తీసుకొని ఉంటే నడవకపోదురు, అంత దూరం రాకపోదురు. సో అటాప్సీలో కూడా ఏమి ఉండకపోవచ్చు, పోస్ట్ మార్టంలో కూడా. మోస్ట్లీ ఫోన్లో కూడా పెద్దగా ఏమి ఉండకపోయి ఉంటుంది, టీమ్ మెంబర్స్ అట్లా ఉండి ఉంటుంది. కానీ ఒకవేళ అది కాకుండా ఏమన్నా వస్తే
మనకి ఇక అది ఇంకా క్లారిఫై అయితే సంతోషం, అంటే అట్లీస్ట్ కారణం అన్న తెలుస్తుంది. కానీ నేను అనుకుంటున్నా, తెలియదు, నేను వేరే వేరే కేసులను చూసిన దాన్ని బట్టి నేను నాకు అర్థమైన కాడికి చెప్తున్నా, చాలా మంది ఓకే రెండు కారణాలు. ఇది సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా, ఇది ఏంటంటే ఒక సైకిల్, ఇది ఒక ఏమంటారు, అంత నార్మల్గానే ఉంటుంది కానీ వాళ్ళు ఒక సమస్యతోటి బాధపడుతుంటారు మెంటల్గా, అర్థమైందా? సో దానివల్ల అది ఎవరికి అర్థం కాదు, వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. సో అది ఒక రకమైన యాంగ్జైటీ డిప్రెషన్ అనేది అది ఎక్స్ట్రీమ్ స్టేజ్, అది కనబడుతుంది బయటకి. కానీ ఇది ఏంటంటే ఒక మానసిక సమస్యతో బాధపడతారు కానీ ఎవరికి చెప్పుకోరు అన్నట్టు. సో అది ఒక 2-3 కేసులు చెప్తా మీకు అర్థమవుతుంది నేను అంటే మాట్లాడుతున్న కాంటెక్స్ట్. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఎప్పుడో సమ్ టైమ్ ఓకే. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఒక దుబ్బరాజం అని ఒక అంకుల్ ఉండే. సో ఆయన ఎంత ఇంటెలిజెంట్, స్కూల్లో క్లాస్లో అన్నిట్లో ఫస్ట్ వచ్చేటోడు అన్నట్టు. ఒక రాజకీయ నాయకుడికి ఆయన ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేటోడు. సో దానికి నన్ను తీసుకుపోయేటోడు. సో అంకుల్ ఏమైంది, ఒక చిన్న ఇంటి ముందట ఇది వాటర్ ట్యాంక్ బోర్ ఉంటుంది కదా, ఆడ వాళ్ళు వస్తే ఆడ లేడీస్ ఉన్నారు, ఆ లేడీస్ తోటి ఈయన పోయి ఏదో చిన్న వాటర్ బిందె, ఆ వాటర్ దాంట్లో ఏదో చిన్న గొడవ అయింది. మళ్ళా ఆ వన్ ఆఫ్ ద ఉన్న ఆడోళ్ళ వాళ్ళ భర్తనో ఎవరో ఈ కౌన్సిలరో వార్డు మెంబరో ఏంటిదో అక్కడ ఏదైనా చిన్న పాలిటీషియనో లోకల్ పాలిటీషియనో ఏమైందో కానీ ఏదో బెదిరించారు. అప్పటి నుంచి ఆయన ఇక భయం పెట్టుకున్నాడో, ఆ మెంటల్ స్ట్రెస్ ఏం ఆలోచించాడో ఏమైందో కానీ అప్పటి నుంచి ఇక టీచర్ ఆయన. ఇక పిల్లలు పెద్దగయ్యారు, 2 కొడుకులు 1 బిడ్డ. సో బిడ్డకు కూడా పెళ్లి చేయాలన్న ఆలోచన, ఇల్లు కట్టుకుంటుండు, అన్నీ ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఆయన ఈ లోకంలో లేడిగా. ఆయన ఇక అదే ఆలోచించి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకసారి కాల్చుకోవాలని ట్రై చేస్తే వాళ్ళ కొడుకుండి, పెద్ద కొడుకు ఆయన పెద్దగా అయిండు, ఆయన ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే, పోయి కట్టేసి ఇక ఇట్లా ఆయన దగ్గర ఇట్లా చేసుకోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిర్రు, మందులు ఇప్పించారు, అన్నీ చేసిర్రు. ఎన్ని చేసినా 6 నెలలు ఏడాది తర్వాత మళ్ళీ కాల్చుకున్నాడు ఎవరు లేనప్పుడు, చచ్చిపోయాడు. సో అట్లా ఇప్పుడు మా బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళ సొంత తమ్ముడు కూతురు అమెరికాలో ఏదో రాష్ట్రం ఉండే అప్పుడు ఉటా సాల్ట్ లేక్ 3 ఏళ్ల కిందనే ఇప్పుడు మాట్లాడింది నాతోటి. మాట్లాడి ఏది చాలా మంచిగా మాట్లాడింది. ఆమె ఏదో వాళ్ళ హస్బెండ్ టీసీఎస్లో పనిచేస్తాడు, ఆమె ఏదో వంటలు చేసుకునేది, ఆమె ఇంజనీరింగ్ చేసింది కానీ మరి ఆ రిలేటెడ్ జాబ్ కాకుండా ఏదో వంటలు చేసుకునేది ఏదో ఉండేది. కానీ మొత్తం మీద 2 ఆడపిల్లలు, మంచిగానే మాట్లాడింది. మరి ఏమైందో ఏంటిదో మనకు తెలియదు. సో తర్వాత మధ్యలో మళ్ళీ కమ్యూనికేషన్ లేకుండే. తర్వాత మా బాబాయ్ ఒక రోజు ఫోన్ చేసి ఇట్లా సూసైడ్ చేసుకుంది, చనిపోయింది అని చెప్పాడు. ఏమైంది ఏంటిది అని కనుక్కునే ప్రయత్నం చేసి వాళ్ళు చనిపోయిన దగ్గర పోయి పోలీసులతో మాట్లాడి అన్నీ చేస్తే ఆమె 2-3 ఏళ్ల నుంచి ఈ యొక్క యాంగ్జైటీ డిప్రెషన్ తోటి మందులు వేసుకుంటుంది, సైకలాజికల్ మందులు వేసుకుంటుంది. భర్త ఆఫీస్కి పోయిండు, అమెరికా చాలా రోజులు ఇండియాలో ఉన్నది, 6 months 1 year ఉండి తర్వాత నేను మంచిగా అయినా నార్మల్ అయినా ఈ మందులు వేసుకున్నాను కానుకున్నది. 2 పిల్లలు తీసుకొని వచ్చింది అమెరికాకి, ఒకతే వచ్చింది. ఆ హస్బెండ్ ఇక్కడ మళ్ళీ జాబ్ వచ్చింది ఆ కరోనా తర్వాత. సో ఉంటుంటే హస్బెండ్ ఆఫీస్కి పోయిండు, పిల్లల్ని బడికి పంపించింది. తర్వాత ఈమె 9కి పంపిస్తారు కదా, 9 అయిపోయినాక 10కి ఎప్పుడో ఊరేసుకుంది, ఫ్యాన్కి ఇది వేసుకుంది. సో ఎందుకు అనేది మనకు కొంచెం పోలీసు వాళ్ళని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని చేసినాక ఎలాంటి ఫౌల్ ప్లే లేదు, ఎవరేం చేయలేదు, హస్బెండ్ కానీ ఇంకోరు ఏం చేయలేదు అని వాళ్ళు చెప్పారు. సో ఎందుకు ఇండియాలోకి వెళ్ళి చున్నీ ఉంటుందిగా, ఆ చున్నీతో వేసుకుందని చెప్పారు. ఎందుకు ఏంటిది అంటే నాకు అర్థమైన కాడికి సో ఈ మందుల ఎఫెక్ట్ అనేది ఆమె మీద బాగా పనిచేసింది, సైకలాజికల్ మెడిసిన్, అర్థమైందా, మెంటల్ మెడిసిన్. సో కాబట్టి అది ఇక ఆ బాధను తట్టుకోలేక ఎన్ని రోజులు ఉన్నా నా బాధ ఇంతే ఇక ఇళ్ళకెళ్ళి నేను రాలేను అని దీనికి పర్మనెంట్ పరిష్కారం అని ఆమె ఒక 1 year 1.5 year అయింది అంతే. సో చిన్నపిల్లలు అంటే పెద్ద ఆమె 11 ఏళ్ళు, చిన్న ఆమె ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంతే. సో పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు ఇక ఆయన పర్మనెంట్గా ఇండియాకి మూవ్ అయ్యిండు, నర్సంపేట వరంగల్. సో ఆమె ఇక ఆ పిల్లల్నేమో హాస్టల్లో వేసి చదివిస్తారు అన్నారు, తాత నానమ్మ ఇటు అమ్మమ్మ తాత. సో ఇది పరిస్థితి.
సో ఇక్కడ ఏమైంది, ఆమె ఆమె ఆ సైకలాజికల్గా అయిపోయి ఆ బాధను భరించలేక ఆ బాధకు పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ కానీ ఈమె కేసులో వాళ్ళు అందరూ చెప్పిన దాన్ని బట్టి అయితే ఏది అంత నార్మలే ఉంది, అందరితో మంచిగా ఉంటుంది, అంత ప్రేమ చేస్తుంది, వాళ్ళ మామకి మందు బాటలు కొని ఇచ్చింది, కళ్ళు తెమ్మన్నది, ఇట్లా వాళ్ళ అమ్మ చెప్పినా ఎవరు చెప్పినా. సో నాకేం అర్థమవుతుందంటే ఆమె ఎక్కడో ఇక జీవితం ఇంతేనా, ఇక నేను ఆఫీస్కి నైట్ పని చేస్తుంది, డే టైంలో పడుకుంటుంది, పండుగకైనా పబ్బానికైనా లేకపోతే మ్యారేజ్ డేకైనా ఇంకో దానికైనా దేనికి కూడా ఏది ఒంటరిగానే ఉండాల్సి వస్తున్నది. పిల్లలు హాస్టల్లో, అంతకుముందు పిల్లలు ఇంట్లో ఉండేటోళ్ళు అంట, పిల్లలకి ఐఐటీలు చదువుతున్నారు, ఎక్కువ ప్రిపరేషన్ ఉంది, నేను నైట్ అంతా పని చేస్తా, డే టైం వండుకుంటా, కాబట్టి వీళ్ళకి ఏది హాస్టల్ ఉంటే మంచిగా చదువుకుంటారు, మంచి ర్యాంకులు వస్తాయి అని చెప్పి వాళ్ళు రీసెంట్గా హాస్టల్లో జాయిన్ చేశారంట. సో బాబుని 1 year అయిందంట, పాప అమ్మాయిని 2 years అయిందంట. అది కామన్. నేను 7వ తరగతిలో మా నాయన హాస్టల్ పంపించిండు. అప్పటి నుంచి నాది ఒక 9th 8 9 10 3 ఏళ్ళు ఉన్నాయి సిద్దిపేటలో. తర్వాత 10 ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ మొత్తం బయటనే ఉన్నా, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, తర్వాత మాస్టర్స్, ఇక ఇప్పుడు అమెరికాలో. సో ఇక ఏడున్నాం. ఊర్లలో ఉంటే గట్లే ఉంటుంది. ఏమవుతుంది, ఈడ మంచి చదువు ఉండదు అని చెప్పి ఇప్పుడు చైతన్యాలు ఇవన్నీ వచ్చినాయి కదా, ఈ నారాయణలు గిరాయన్లు వచ్చినాయి. అంతకుముందు ఎట్లున్నా ఊర్లలో ఉన్న వాళ్ళు జర మంచి చదువు కావాలంటే హైదరాబాద్కో లేకపోతే గుంటూరుకో ఇంకో దగ్గరకో పంపించేటోళ్ళు. ఇప్పుడు గుంటూరు లేదు కానీ హైదరాబాద్కి. సో ఈ క్రమంలో చదివిపిస్తున్నారు. ఇవన్నీ కామన్. మెజారిటీ మిడిల్ క్లాస్ ఇది వాళ్ళు ఊరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా దిస్ ఇస్ వెరీ నార్మల్. సో అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పిల్లలు వెళ్ళిపోయినారు, హస్బెండ్ దూరం ఉన్నాడు, వాళ్ళ అమ్మ కలిసే ఉంటుంది, అయినప్పటికీ ఆమెకు రొటీన్ అయిపోయింది, ఆమె ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందేమో. ఇంతేనా లైఫ్, ఇంకేముంది, ఎవరు మంచికి చెడుకి ఎవరికి ఆమె ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఒంటరితనం అనే భావనలో ఓవర్ థింకింగ్ చేసి ఏమంటారు ఇక ఇంతే లైఫ్ అని అనుకున్నట్టు అనిపించింది నాకు. ఒక నిరుత్సాహము, ఒక ఏమంటారు డిప్రెషన్ అంటే అది లాంగ్ టైం సస్టైన్ ఉంటుంది, కానీ డిప్రెషన్ కాదు. కానీ ఎక్కడో చోట ఒక మూమెంట్లో, ఎస్పెషల్లీ ఆమెకు మ్యారేజ్ డే వచ్చింది 27th ఇప్పుడు, తర్వాత వాళ్ళ హస్బెండ్ బర్త్డే 30 అదే నెక్స్ట్ డే చనిపోయిన రోజు, అంటే ఆ రోజు నైట్ కాబట్టి అదే శనివారం. సో ఎక్కడో చోట ఆమెకు ఎక్కడో ఒక ఏమంటారు విసుగు వచ్చేసింది ఈ జీవితంతో, ఆ ఒంటరితనం వల్ల అని నేను అనుకుంటున్నా. సో ఇక అన్లెస్ ఫోన్లో ఏదన్నా పోలీసు వాళ్ళకి అనుకుంటే తప్ప, ఓకే, ఆ టెక్స్ట్ మెసేజెస్ ఇంకేదన్నా ఆఫీస్లో ఏదన్నా ఇంకేదన్నా బయటకు వస్తుంది అట్లేమన్నా ఉంటే మనము ఇక అది పోలీసులు చెప్పాలి. ఓకే, ఇంకేదన్నా అఫేర్లు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమె ఒక మిడిల్ ఏజ్ దాటిన అమ్మాయి ప్లస్ ఆమె ఇంట్లో నుంచే పనిచేస్తుంది, ప్లస్ ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు 90%. ఒకవేళ ఏదైనా ఉండి అది బయటకు వస్తుందని మరి పరుగు పోతుందని అట్లేమని అనుకుంటే అది 1% ఛాన్స్, కానీ 99% ఆఫ్ ద టైం ఇదైతే ఆమె ఒక ఒంటరితనాన్ని డిప్రెషన్ కాదు కానీ ఒక విరక్తి వచ్చేసింది లైఫ్ మీద. ఇంతే కదా, ఎన్ని రోజులైనా ఇదే రొటీన్ కదా, ఇంతే నా లైఫ్ అన్న భావన వచ్చేసిందేమో అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆమె పర్సనాలిటీ ఏందంటే ఎవరికి ఏది ఎంత కష్టం, ఆమె అందరికి మంచి చేయాలనుకుంటుంది కానీ ఎవరికి తన యొక్క బాధని కష్టాన్ని చెప్పుకోదన్నట్టు. సో అంటే ట్రైంగ్ టు బి నైస్. ఆమె యొక్క వ్యక్తిగత జీవితం ఎవరితో షేర్ అంటే వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా షేర్ చేసుకునేంత ఆ యొక్క ఏమంటారు అత్యంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది ఒక తెలిస్తే వాళ్ళ అమ్మకి తప్ప ఇంకా ఎవరికి తెలియని విధంగా ఉన్నది. కానీ అమ్మకు కూడా అన్ని ఆమె మనసులో ఏముందో చెప్పుకుని, అంటే ఆమె ఓపెన్ ఏమంటారు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఏదో అంటారు కదా. సో ఆమె ఇంట్రోవర్ట్ టైప్ ఉన్నది. అంటే ఆ యొక్క ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కరికైనా చెప్పుకోవాలి భూమి మీద అంటారు కదా, ఆ ఒక్కరికి కూడా చెప్పుకునేటువంటి నేచర్ ఆమెకు లేదు. ఎవరికి తన కష్టాలు చెప్పుకోలేదు, ఆమెని మనసులో పెట్టుకొని అట్లా. సో ఆ విధంగా ఒక రకమైన విరక్తి చెంది ఏదో ఒక మూమెంట్లో వస్తుంది కదా, ఏదో ఒక టైంలో మనకి ఏదో ట్రిగ్గర్ అవుతుంది చూసారా, అట్లా ఆమెకి ఇది ట్రిగ్గర్ అయిపోయింది. ఆమె ముందస్తు ప్లాన్ చేయలేదు. చేసేదంటే కూతుర్ని ఏది హాస్టల్లో జాయిన్ చేసి 4 రోజులకు గల ఆమెకు స్నాక్స్ ఇచ్చి పిల్లలకు తెలియదు ఆమె వస్తుందని. అంటే సడన్ గా డిసైడ్ చేసేసుకున్నది, అంటే అదే రోజు ఒక రోజు ముందో డిసైడ్ చేసుకున్నది ఆమె అర్థమవుతుంది. ఆమె అంటే వెన్స్డే పంపించింది కదా, సో అంటే వెన్స్డే దాకా ఏం లేదు.
థర్స్డేనో ఫ్రైడేనో లేకపోతే ఫ్రైడే రోజే ఎక్కడో చోట ఆమెకి ఏ విషయంలోనో ట్రిగ్గర్ అయిందో ఎందుకైందో కానీ మొత్తం మీద ఆమె అయితే డిసైడ్ చేసుకున్నది, ఇక వద్దురా ఈ లైఫ్ చాలా అనుకున్నది. చాలా అనుకున్నాక పిల్లల్ని తీసుకుంది. పిల్లలంటే చాలా ప్రేమ, ఇంటర్నెట్ సమస్య. సో పిల్లలంటే చాలా ప్రేమ. సో కాబట్టి పిల్లల్ని తీసుకున్నది. పిల్లల్ని తీసుకొని తీసుకుపోయింది కానీ పిల్లల్ని చంపాలని ఆమె అనుకున్నట్టు నాకు అనిపిస్తలేదు. అర్థమైందా? సో ఎందుకు పిల్లల్ని తీసుకొని పోతున్నది నాకు మనకు తెలియదు, మనకు గమనించిన దాన్ని బట్టి చెప్తున్నాము. సో కొడుకు కానీ బిడ్డ అయితే తల్లిని పట్టుకొని ఉన్నది, తల్లి బిడ్డను పట్టుకొని ఉన్నది కంటిన్యూస్గా. అంటే అంత తల్లిని పిల్లలు అంత ప్రేమ చేస్తారు, పిల్లల్ని తల్లి అంత ప్రేమ చేస్తుంది. ప్లస్ ఒంటరి అంటే తల్లికి అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది, ఎందుకంటే తండ్రి దూరం ఉన్నాడు కాబట్టి. తండ్రికి కూడా ఉంటుంది, బట్ తండ్రి దగ్గర లేడు కాబట్టి. సో తల్లికి అంత ప్రేమ ఉంది ఇద్దరికి, అంటే బోత్ సైడ్స్. సో తల్లి తీసుకొని వస్తే ఎందుకో ఏంటిదో వాళ్ళని కారణం చెప్పకుండానే తీసుకొని వచ్చినట్టుంది. తీసుకొని వచ్చిన తర్వాత ఆమె అక్కడికి పోయినాక చెప్తుంది అనుకుంటా, చెప్పింది కావచ్చు, ఏది నేను ఇట్లా ఎందుకంటే ఆమె మీరు గమనించండి, ఎక్కడ సీసీటీవీలు ఉంటే సీసీ కెమెరాలు ఉంటే అక్కడ వాటినే పిల్లలు చూస్తలేరు అంతా ఇది, కానీ ఆమె చూస్తూ ఉన్నది ఏడ రికార్డ్ అవుతుందో ఏమో అని. సో అయితే ఆమె డిసైడ్ చేసుకున్నది ఇది సూసైడ్ చేసుకుందామని. సో కానీ పిల్లలకి తెలియదు అనిపిస్తుంది నాకు. అమ్మ అట్లా పోతుంటే అమ్మను ఆపే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు, ఆన్ ద వేలో అని, మొత్తం ఆల్ ద వే అని నాకు అనిపించింది. కొడుకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా, కూతురేమో ఇక తల్లిని పట్టుకొని బాధపడతా ఉన్నది, వద్దమ్మా అని అనే ఇద్దరు పిల్లలు ఆమెను వారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పట్టాల మీదకి పోయినా కూడా అమ్మ ముందుకు నడుస్తుంది, పిల్లలు కొంచెం దూరం ఉన్నారు. ఆమె పిల్లలు వచ్చేదాకా ఆగింది. సో అంటే నేను చెప్పేది కనిపించినంత వరకు, కానీ తర్వాత ఇంకా ఎందుకు 3 కిలోమీటర్లు పోయినట. కానీ 3 కిలోమీటర్ దాకా సీసీటీవీలు ఉన్నాయి కదా, ఈ సీసీటీవీలో ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు. ఓకే, సో పట్టాల మీద చాలా దూరం పోయేదాకా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. సో అయినంత వరకు, ఇక తర్వాత ఎంత దూరం పోయినరు, ఎక్కడ నిలబడ్డారు అనేది మనకు సీసీటీవీ లేవు కాబట్టి తెలియదు. కనబడ్డ కాడికైతే ఆమె ముందు నడుస్తున్నది, పిల్లలు కొంచెం వెనక నడుస్తుంటే పిల్లలు వచ్చేదాకా ఆగింది. సో నాకు అనిపించింది మనకి వాళ్ళు పోలీసులు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకేమైనా కెమెరాలు ఇంకేమైనా ఉంటే ఏమైనా కనిపెడితే సంతోషపడదాం. సో కానీ ఓవరాల్ అయితే పిల్లలు ఆమెను తల్లి నేను ఇక నాకు వద్దు ఈ జీవితం అని పోతుంటే పిల్లలు ఆపాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే వాళ్ళు ఆ ట్రాక్ మీద నడుస్తూ ఉంటే సడన్గా ఆ గూడ్స్ ట్రైన్ వచ్చింది. అంటే షీ డిసైడెడ్, కానీ పిల్లలు వారిస్తున్నారు తప్ప పిల్లలు చనిపోవాలని అనుకోలేదేమో అనిపించింది నాకు. ఇంటర్నెట్. సో పిల్లలు వారించే ప్రయత్నంలోనే వాళ్ళు యొక్క గూడ్స్ ట్రైన్ మీద ఆ క్రమంలో అది వచ్చింది. ఆయన ఆపే ప్రయత్నం చేసిండు ఆ యొక్క ట్రైన్ డ్రైవర్. సో ఆ లోపలనే అది అయిపోయి 3 పోయినరు అని అనిపిస్తుంది నాకు. కానీ పిల్లలు కొంచెం తెలివితోటి వాళ్ళకి ఎప్పుడైతే కొంచెం అనుమానం వచ్చింది, అర్ధరాత్రి లేకపోతే అంత నైట్ టైంలో ట్రాక్ మీదకి పోవాల్సి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ చుట్టాలకి, పోలీసులకి అందరికి కాల్ చేసి అమ్మ ఇట్లా పోతున్నది, సో ఇట్లా అవుతుంది అని చెప్పి ఫోన్ చేసి ఏదైనా చేస్తే బాగుండేది. ఒకవేళ పోతే వరస్ట్ కేసులో ఆమె ఒక్కతే పోయేది. కానీ పిల్లలు కొంచెం ఎదిగిన పిల్లలు కాబట్టి కొంచెం ఇది ఆలోచించి చేస్తే బాగుండేది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ చట్టాలను మార్చాలి. ఇది 13 ఏళ్ళు దాటిన పిల్లలకి 13 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం లోకజ్ఞానం ఉండదు కాబట్టి మనం ఏం చేయలేము. తల్లిదండ్రులు ఇక వాళ్ళు టేక్ కేర్ చేయాలి. కానీ ఎబో 13 years ఉన్న వాళ్ళని మాత్రం ఒక 13 to 18 మధ్యలో వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళని నో మోర్ చిన్నపిల్లల్లాగా చూడొద్దు. వాళ్ళు టీనేజర్స్ లేదా ప్రీ అడల్ట్స్ని డిఫరెంట్ చట్టాలు, డిఫరెంట్ అండర్స్టాండింగ్, డిఫరెంట్ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడము అవన్నీ చేయాలి. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. యూనో ఇది 13 years లోపల ఉంటే పిల్లల్ని కంపల్సరీగా తల్లిదండ్రులు కుక్క గరిచింది, అది పోయింది, ఇది పోయింది, 13 లోపల అయితే కంపల్సరీ వదలకూడదు. 13 to 18 మధ్యలో ఉంటే వాళ్ళకి కొంచెం అడల్ట్ లాగా 100% అడల్ట్ కాకపోయినా, ఎందుకంటే పూర్తిగా బ్రెయిన్ ఎదగలేదు కానీ బట్ నాట్ చిన్నపిల్లలు కాబట్టి ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా బిలో 13 ఉంటే చైల్డ్ పాలసీస్, ఎబో 13 to 18 మధ్యలో ఉంటే ప్రీ అడల్ట్ లేదంటే టీనేజర్, అండ్ 18 ఎబో ఉంటే అడల్ట్. ఇట్లా చట్టాలని, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అనేది ఒక పాయింట్.
రెండోది నేనేం దయచేసి కోరుతున్నా అంటే ఏ సమస్య, అది ఏదన్నా సమస్య ఉండని, అది అది వేరే వాళ్ళకి సమస్యనే కాకపోవచ్చు, కానీ వాడు ఎదుటోడు నవ్వుతుండొచ్చు, ఎక్కిరిస్తుండొచ్చు, ఎగతాళి చేస్తుండొచ్చు, అది ఏదన్నా ఉండని. ఓకే, నీకు నీ దోస్తులకు చెప్పుకుంటే వాడు ఇంకా చిన్నగా చేస్తాడు, చుట్టాలకు చెప్పుకుంటే నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది అనుకుంటే కౌన్సిలర్లు ఉంటారు. వాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వాడు చదివిండు, వాడు డాక్టర్ ఎట్లా చదువుతాడో, ఇప్పుడు టీచర్ ఎట్లా చదువుతాడో, ఇంకో బీఈడి వాడు ఎడ్యుకేషన్ ఎట్లా చదువుతాడో, ప్రతి కోర్సు చదివినట్టు వాడు కౌన్సిలర్ అంటారు, లేకపోతే ఇంకేమంటారు సైకాలజిస్ట్ అంటారు. చాలా డిఫరెన్స్. సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి చాలా తేడా ఉంటుంది. సైకాలజిస్ట్ అంటే ముచ్చట చెప్పేటోడు లైక్ సైకోథెరపీ అంటే మందులు కాకుండా, కెమికల్స్ ఇవ్వకుండా, మందులు అంటే కెమికల్స్ అంటే నీ యొక్క లోపల ఇప్పుడు ఈవెన్ ఎనీ ఎక్స్టర్నల్ గా నీ యొక్క బాడీలో ఉండేటువంటి ఆ యొక్క ఫ్లూయిడ్స్ కానీ ఎనీథింగ్ ఇంటర్నల్లీ నీ కెమికల్ స్ట్రక్చర్ మార్చేది ఏదైనా, ఎక్స్టర్నల్ గా తీసుకునేది ఏదైనా అది యొక్క డ్రగ్, మందు. ఓకే, సో మందులు కాకుండా ఎనీ ఎక్స్టర్నల్ గా వచ్చేది కాకుండా, ఓకే, ఇంకా వేరే రకాలుగా మందు కాకుండా అంటే ముచ్చడి ఎప్పుడు, లేకపోతే నీ మైండ్ తోటి ఏమంటారు సైకోథెరపీ అంటారు. అనేక రకాలు ఉంటాయి. అందులో సైకోథెరపీలో ఒక రకం ఏంటంటే ముచ్చడి చెప్పడం. అది కాకుండా నీకు బ్రెయిన్ కి పని చెప్పేటి రకరకాలు ఉంటాయి. అంటే కెమికల్ కాకుండా, మందు కాకుండా, డ్రగ్ కాకుండా. ఓకే, సో ఈ సైకియాట్రిస్ట్ అంటే ఏం చేస్తాడంటే మందు ఇస్తాడు, డ్రగ్ ఇస్తాడు. అయితే బ్రెయిన్ ఏంటంటే ఒక ముద్దలాగా ఉంటుంది. ఇప్పుడు హార్ట్కి సర్జరీ చేయొచ్చు, బొక్క తీసి బొక్క పెట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ బ్రెయిన్ అనేది ఒక ముద్దలాగా ఉంటుంది. ఆ ముద్దని ఏమి చేద్దామంటే చేయరాదు. అది ఎందుకంటే 2 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఏ న్యూరాన్కి ఏది దేని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు స్పైనల్ పక్షవాతం వస్తుంది. ఎందుకు వస్తుంది? స్పైనల్ కార్డు దొబ్బింది. ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డు కనెక్షన్ అయ్యే ఉంటాయి. ఈ బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మొత్తం రెస్ట్ ఆఫ్ ద బాడీకి నరాలు, నాడీ వ్యవస్థ అంటారు. నొప్పి అయితే ఎట్లా తెలుస్తుంది? అర్థమైందా? సో నాడీ వ్యవస్థ, నరాలు. ఓకే, సో ఆ నరాలదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెయిన్ భాగము బ్రెయిన్. సో దాని ముద్దని ఏం చేయరాదు. ఎక్కడ ఏ కంట్రోల్ ఉంది మనకు తెలియదు. 2 బిలియన్ న్యూరాన్ అంటే, మిలియన్ అంటే 10 లక్షలు, 100 మిలియన్ ఏదో లెక్కలేసుకోండి, సమ్ కోట్ల న్యూరాన్స్. ఓకే, సో దాన్ని ఏం చేయరాదు అన్నట్టు బ్రెయిన్ని. ఓకే, అంటే ఫిజికల్గా ఏం చేయరాదు. సో ఏమైనా చేస్తే ముచ్చడి చెప్పాలి ఇట్లాంటివి తప్ప, ఇవి తప్ప దానికి బ్రెయిన్ సర్జరీ చేసిన వాళ్ళు చాలా మంది ఏదో చేయబోతారు కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి ఏమంటున్నా అంటే బ్రెయిన్కి ఇచ్చే మందులు ఏవైనా, అవి కెమికల్స్ ఏవైనా ఏం చేస్తుంది అంటే నీ ఆలోచన మార్చాలంటే ముచ్చడి చెప్తేనో ఏదో ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ద్వారా నీ బ్రెయిన్ ఆలోచన మారింది. ఒక తెల్ల కాగితం లాగా ఉంటుంది. కాగితం మీద నువ్వు ఏం రాస్తే అదే నీకు. ఇప్పుడు చిన్నపిల్లల ముందట మాట్లాడొద్దు, ఏది వాడుతుంది ఎందుకంటారు? ఎందుకంటే ఎవరు వాడితే వాళ్ళకి, ఎందుకంటే నీ బ్రెయిన్లో ఒక న్యూరల్ పాత్వే అంటారు. సో అది ఏర్పడుతుంది. దాన్ని మార్చాలంటే మళ్ళీ ముచ్చట చెప్పాలి, లేకపోతే సైకోథెరపీ చేయాలి. ఓకే, కానీ మందుల ద్వారా నువ్వు చేయలేవు. మరి మందులు ఎందుకంటే నీ బ్రెయిన్ పూర్తిగా పాడైపోయింది. నువ్వు ఇక నీ కంట్రోల్లో నీ బ్రెయిన్ లేకుండా పోయింది, నీ అధీనంలో నీ బ్రెయిన్ లేకుండా పోయింది. నువ్వు బట్టలు చెంపుకుంటున్నావు, లేకపోతే రాళ్ళు ఇసిరేస్తున్నావు, లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది, లేకపోతే నీ సమాజంలో నీ వల్ల చెడు జరిగే అవకాశం ఉంది, 10 మంది నువ్వు కొడుతున్నావు అంటే నీ బాడీ. నువ్వు లేకపోతే రోడ్ మీదకి పోతున్నావు, ఆ బస్ కిందకి పోతావో, ఏడికి పోతావో మాకు తెలియదు, పారిపోతున్నావో. కాబట్టి అంటే నీ అధీనంలో నీ బ్రెయిన్ లేదు, లేకపోతే వైస్ వర్స, ఎట్లా అన్నా ఒకటే. ఓకే, సో అంటే నీ కంట్రోల్, అంటే నీవు ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే, నేను వండబెట్టకపోతే ఇంకా నీకు కానీ నీ సమాజానికి కానీ ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తారు? బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తారు, అంటే పండబెడతారు, బ్రెయిన్ పని చేయకుండా చేస్తారు. కానీ ఆలోచన మార్చే శక్తి కెమికల్కి లేదు, డ్రగ్కి లేదు. అర్థమైందా? సైకోథెరపీకి దాటి ఇక బియాండ్ లిమిట్ అయిపోయి వాని బ్రెయిన్ పూర్తిగా పాడైపోతే వాడిని పండబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడు డ్రగ్ తీసుకోవాలి, అప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర పోవాలి, బ్రెయిన్ యాక్టివిటీని తగ్గడానికి, లేకపోతే నేను వండబెట్టడానికి. మిగిలిన అన్ని సమస్యలకి సైకోథెరపీ పోవాలి, సైకాలజిస్ట్ దగ్గర పోవాలి, లేకపోతే కౌన్సిలర్ దగ్గర పోవాలి, ముచ్చటేపడం దగ్గర పోవాలి. అర్థమైందా? కానీ మన దేశంలో దరిద్రం ఏంటంటే ప్రతిదానికి మందు వేసుకుంటాం. జ్వరం వచ్చింది అంటే అది ఎందుకు వచ్చింది? బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా, దానంతటా అది పోతుందా, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందా, ఏం సంబంధం లేదు. వాడు పోతాడు, వాడు యాంటీబయాటిక్ వేస్తాడు, కథం. ఈ యాంటీబయాటిక్ తగ్గుతలేదు అనుకో, డోసు వేస్తాడు.
రేపు మళ్ళీ వస్తే అంతకంటే ఎక్కువ. ఒక స్టేజ్ ఏమైపోతుంది అంటే నువ్వు ఎంత పెద్ద యాంటీబయాటిక్ వేసినా ఆ రోగం తగ్గదు, ఆ బ్యాక్టీరియాకి అలవాటు అయిపోతుంది. అర్థమైందా? సో నేనేం చెప్తున్నా అంటే ప్రతిదానికి మందులే పరిష్కారం కాదు. ఫస్ట్ థింగ్ అది ఏంది రూట్ కాజ్ అనేది కనుక్కోవాలి. కనుక్కున్నాక అది వైరస్ ఉంది, వైరస్ అనేది అది జీవి కాదు. ఓకే, కానప్పుడు నీకు దానికి మందు లేదు. అది ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి అనేది ఆ యొక్క దాన్ని వైరస్ని తొలగిస్తుంది అంతే. అది బ్యాక్టీరియా అనేది జీవి కాబట్టి దాన్ని చంపడానికి యాంటీబయాటిక్ వేసుకుంటాం. కానీ దానికి కూడా ఆ బ్యాక్టీరియాకి కూడా ఈ రోగ నిరోధక శక్తి చంపేయగలుగుతుంది. కాబట్టి ఏమంటున్నా, రోగం వచ్చినప్పుడు ఫస్ట్ 3 days 5 days 1 week దాకా వెయిట్ చేయాలి. నీకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచి ఎక్సర్సైజ్ చేస్తే, ఆరోగ్యమైన ఫుడ్ తింటే, ఏది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచి సమతుల్యమైన ఆహారము, మల్టీవైటమిన్స్ అన్ని ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తే ఆ ఇమ్యూనిటీ పవరే 99% రోగాలను తీసేస్తుంది. వారం రోజులైనా కూడా నీకు తగ్గకపోతే అది బ్యాక్టీరియా వల్ల వస్తే నీకు రోగ నిరోధక శక్తి సరిపోకపోతే అప్పుడు యాంటీబయాటిక్ వేసుకోవాలి. అది కూడా స్మాల్ డోస్. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళ డాక్టర్ ఏంది, వానికి ఏం కావాలి? పైసలు కావాలి. నువ్వు ఏమవుతున్నావు, ఏం పోతుంది, నీ వానికి సంబంధం లేదు. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మందులు అనేది లాస్ట్ ఆప్షన్గా ఉండాలి. ఎస్పెషల్లీ మైండ్ రిలేటెడ్ అయితే ఇంకా డేంజరు. ఓకే, ఏది సైకియాట్రిస్ట్ అనేది చాలా లాస్ట్ ఆప్షన్. అన్ని దారులు అయిపోయినాయి. వాడు వాళ్ళకి ప్రాణం ఏమైనా అవుతుంది, లేకపోతే పక్క వాళ్ళకి ఏమైనా అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఆలోచించాలి, లాస్ట్ స్టెప్. కానీ సైకోథెరపీ, సైకాలజిస్ట్ ఏదైనా ఉంటే చెప్పుకోండి, నలుగురికి చెప్పుకోండి. మీకు ఎవరికి చెప్పుకోకపోతే సైకాలజీ దగ్గర పోండి, సమస్య ఏముందో చెప్పుకోండి. దానికి ఒక పరిష్కారం కనుక్కుంటారు. నీ లోపలనే పెట్టుకుంటే నువ్వు ఒక్కని పోతలేవు కదా. నేను నమ్ముకొని 100 మంది ఉన్నారు కదా, వాళ్ళందరి జీవితాలు పోతున్నాయి కదా. అది దయచేసి ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఆ క్రమంలో మీకు ఎలాంటి ఆధారం లేకుండా టీవీ డబ్బాలకి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది అంటే మీరు మాట్లాడండి. ఏదో ఊహించుకొని ఆడ తాడు ఉంటే నువ్వు పామని కరిసింది అని మీకు తోచిన చెప్పుకొని అది మీరు 4 వ్యూస్ కోసం ఏది చెత్త డబ్బాలలో ఈ చెత్త నింపకండి అయ్యా. యూ ఫౌండ్ సమ్ ఎవిడెన్స్, వెయిట్ చేయండి. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా అనుకుంటే ఆధారం తీసుకురండి, మాట్లాడండి. ఎవడో బ్యాగ్ వేసుకుని పోతే నువ్వు అంటూ వాళ్ళ అన్న పాపం ఏడుస్తున్నాడు. ఆయన వాళ్ళ వదిన షేయికి రాసుకుంది. పిల్లల్ని వాళ్ళ వదిన అన్ననే పెంచిర్రు మొన్నటి దాకా, ఇంటర్మీడియట్ దాకా. ఎందుకంటే ఈమె నైట్ టైం చేసి ఈమె బిజీ ఉంటే మొన్న సండే రోజు చేపలు తెచ్చి ఇచ్చిండు. అన్ననే చంపిండు అని ఒకటి చెప్పబట్టే ఏం సిగ్గుశరం ఉండాలనా? వాళ్ళేమో ఏడ్చుకుంటూ వస్తుంటే వీడేమో న్యూస్ కోసం అన్ననే చంపిండని వీడు చెప్పబట్టే. అరే కొంచెం ఎథిక్స్, మోరల్స్ నువ్వేదైనా అనుకో. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి నిజంగా నువ్వేదైనా నీకు ఆధారం దొరికితే పెట్టు, ఓడొద్దన్నాడు. నువ్వేదో ఊహించుకొని ఏదో చెప్పి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి నువ్వు దీన్ని అంటారు జర్నలిజం అని. ఇప్పుడు నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది. అది కూడా 100 సార్లు నేను ఆలోచించి 100 వీడియోలు చూసినాక నాకు ఇట్లా అనిపించినా కానీ అది కూడా నాకు తెలియదు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఫోన్లలో ఇంకేమన్నా ఆ ఫోన్లలో ఏమన్నా దొరుకుతుంది తప్ప. బట్ స్టిల్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనకు బాధ అనిపించినప్పుడు అరే ఇట్లా పాపం మంచి ఆమెకు ఎలాంటి కష్టాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, మంచి ఉన్నత స్థానంలో ఉంది, ఆమెకు 13 మంది రిపోర్ట్ చేస్తున్నారు, అందరికి చెప్పెత్తున్నది, అందరికి సాయం చేస్తున్నది. అంతా ఉన్నామే ఆ పాపం ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఆమె ఒక్కటి పోతే సగం జీవితం చూసింది, పోయిందో ఉందో అనుకోవచ్చు. కానీ పాపం ఎంతో జీవితాన్ని చూడాల్సిన పిల్లలు ఉన్నారు. ఇది ఎందుకైంది అని ఒక బాధ అనిపిస్తుంది కదా. ఒక మానవతా దృక్పథంలో మనము అయ్యుండొచ్చేమో అని అంటున్నాం తప్ప మనకి ఎలాంటి ఆధారం లేనప్పుడు ఎవరి క్యారెక్టర్ని మనం అసాసినేట్ చేయాల్సిన అవసరం లేదు. నీ వ్యూస్ కావాలంటే ఏదైనా మంచి చాలా జర్నలిజంలో కూడా చాలా చరిత్రను తెలుసుకోవచ్చు, అనేకం ఉన్నాయి. కాబట్టి చెత్త నింపకండి రాయ్యా ఈ డబ్బాలలో. అందుకే అంటే మళ్ళీ రెగ్యులేట్ చేస్తే వాడు మోడీ అనేటువంటి చేస్తాడు కానీ బట్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్ ఉండాలి. ఎవడు పడితే వాడు ఏది పడితే వాడు చెప్తా అంటే కలవదు. అది ఆలోచించండి మిత్రులారా. సమస్య ఉంటే చెప్పుకోండి. ఓకే, మనసులనే పెట్టుకొని దాన్ని విషయం చేసుకోకండి. మైండ్ ఇప్పుడు CPU కంప్యూటర్లో ఏదైతే CPU ఉంటుంది కదా,
ఫోన్లో అయినా ఎనీ డివైస్. సో అది లేకపోతే నీకు మానిటర్ ఎంత పెద్దగా ఉన్నా ఇంకోటి ఉన్నా పనిచేయదు. అట్లనే ఈ బ్రెయిన్ అనేది CPU లాంటిది. ఎవ్రీ డెసిషన్ ఈ బ్రెయినే చేస్తుంది. నీకు చేయి, ఇప్పుడు నా చేయి కదలాలంటే బ్రెయినే డిసైడ్ చేస్తున్నది. నా అన్నం అరగాలంటే బ్రెయినే డిసైడ్ చేస్తున్నది. కంప్యూటర్ అది కమాండ్ ఇస్తుంది, కమాండ్ ఇస్తుంది. నీ హార్మోన్ రిలీజ్ కావాలంటే అంటే ఇది మంచుకుంటే మిగతా అంతా మంచుకుంటుంది. అందుకే సంతోషంగా ఉండాలరా, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ మండే, లేకపోతే మెరీ క్రిస్మస్ ఎందుకంటాం? ఇది మంచిగా ఉన్నది అనుకో, ఇది హ్యాపీగా ఉన్నది అనుకో, మిగతా అన్ని చక్కగా పనిచేస్తాయి అన్నట్టు. నీ రోగనిరోధక శక్తి 100% మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. కాబట్టి దీన్ని చక్కగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎక్కువ బాధ పెట్టకూడదు. దొంగతనం చేసినోడు ఇది చక్కగా ఉండదు, అబద్ధం ఆడినోడికి ఇది చక్కగా ఉండదు. అందుకే వాడు చెప్పినోడు ఆసనాలు ఒకటే పట్టుకున్నారు. వాడు అష్టాంగ యోగా అని చెప్పిండు. ఎవడు చెప్తుంది కానీ ఈవెన్ బుద్ధుడు ఎవడు చెప్పినా ఓకే. సో అష్టాంగ యోగాలో వాడు అన్ని చెప్పిండు. ఏది యమ, నియమ, ఆసన, సమాధి అన్ని చెప్పిండు. వాడు అవన్నీ కష్టం అన్నట్టు. అట్లా బతకడం, అబద్ధం ఆడకుండా ధ్యానం చేసుకుంటూ రకరకాలుగా అనేకం ఏదైతే మెంటల్ మైండ్ ఫస్ట్ మైండ్కి 90%, 99% మైండ్కే చెప్పిండు. ఒక 2% ఈ యొక్క బాడీకి చెప్పిండు ఆసనాలు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే రక్తం అనేది మొత్తం మంచిగా ప్రసరించి ఆ లోపల ఉండేటువంటి నెగిటివ్ ఏవైతే బాడీకి విషము అంటే నెగిటివ్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు పంపిస్తుంది అన్నట్టు ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా. చెమట కానీ ఇంకోటి మలినం కానీ ఇంకోటి కానీ. సో కాబట్టి నీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మంచి. కాబట్టి ఆసనాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమన్నారు. ఆసనాలు అంటే ఆసనాలు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఓకే. సో ఎందుకంటే నువ్వు ఏ ఆసనం చేస్తే ఆయా భాగానికి ఎక్కువ రక్త ప్రసరణ జరిగి ఎక్కువ ఆక్సిజన్ అనేది అందుతుంది. నువ్వు ఒక్క ఆసనం పట్టుకున్నావు, మిగతా 99% నీ బ్రెయిన్కి సంబంధించినవి ఖరాబ్ చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? నీ ఆలోచన కరెక్ట్ లేదు, నీ జీవన విధానం కరెక్ట్ లేదు, నీ నిజాయితీగా బతకట్లేదు, నీ ఒక విలువలతో బతకట్లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్ అవుతున్నాయి. అర్థమైందా? ప్రతిదానికి గోల్ వేసుకుంటా అంటావు. గోల్ వేసుకోకుండా ఉండగలిగినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎలాంటి మెంటల్గా ఏది ఇబ్బంది లేకుండా ప్లస్ ఫిజికల్ కూడా ఎలాంటి మందులు వేసుకోకుండా నువ్వు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నట్టు. నువ్వు ప్రతిదానికో మందు వేసుకుంటే ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమైందా? సో ఏమంటారు రాజేష్ మావంట్, మీరు డిప్రెషన్ యాంగ్జైటీ గురించి చెబుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది బ్రదర్. అమెరికా అయితే గంజాయి వాడమని డాక్టర్లు చెబుతారు, దాన్ని మీరు ఏమంటారు? ఇది సో డాక్టర్ చెబుతారు, దాన్ని మీరు ఏమంటారు? ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిబేట్ కదా. ఆల్కహాల్ కంటే తక్కువ హానికరం మీకు తెలిసే ఉంటుంది. మీకు అమెరికాలో యాంగ్జైటీ, డిప్రెషన్, గంజాయి, వీడ్ సజెస్ట్ చేస్తారు, డిస్పెన్సరీస్ ఉంటాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అయినా నేనైతే సమర్థిస్తాను బ్రదర్ గంజాయిని. ఎందుకు అంటే అది పెద్ద చర్చ. మీరు ఎప్పుడైనా వీడియో మాట్లాడండి, దీన్ని ఇప్పుడైతే అభిప్రాయం చెప్తా. మళ్ళీ ఏమైనా మాట్లాడంటే మళ్ళీ మాట్లాడదాం ఇంకా డీప్గా మనం రీసెర్చ్ చేసి. అదే బ్రదర్, నేనైతే రాజేష్ బ్రదర్, నేనైతే 100% ఏ సమస్యకైనా ఓకే ఎలాంటి మందులు వాడకుండా న్యాచురల్ వేలో నీవు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోగలిగితే అంతకంటే పెద్ద ఏమంటారు గొప్ప ఇది లేదు ఆరోగ్యానికి సంబంధించి. సింపుల్. నువ్వు ఇప్పుడు వేరే జీవులను ఆలోచించు, ఒకటే కూర్చుండి సింపుల్గా ఆలోచించు. పెద్ద దాన్ని ఇప్పుడు ఎవడో చెప్పిండు అని ఆలోచించవద్దు. మనం ఇండిపెండెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. చేస్తే నీకు ఇప్పుడు ఎవడో ఏదో కనుక్కున్నాడు, ఇప్పుడు అనుకుంటే వాడు బల్బు కనుక్కునేవాడు కాదు. వాడు 2 మేఘాలు గుద్దుకుంటున్నాయి, వీళ్ళకి లైట్ ఏదో పోతుంది అని వాడు ఆలోచించకుండా వాళ్ళ ముత్తాత కూడా చెప్పిండు, వాడు బైబిల్లో కూడా చెప్పిండు, వీడు భగవద్గీతలో కూడా చెప్పిండు అంటే ఆ భగవద్గీతలో చెప్పిందే గుడ్డిగా నమ్మేటోడు. వీడు దానికి భిన్నంగా ఆలోచించి కనుక్కునేవాడు కాదు. కాబట్టి వాడు ఓడి చెప్పిండో అది వానికి అనిపించింది వాడు చెప్పిండు, కానీ నీకు కూడా తెలియబెట్టిండు కదా. కాబట్టి నీవు సొంతంగా ఆలోచించే శక్తి నీకున్నది. ఒక సూర్యుడికి స్వయంగా ప్రకాశించే శక్తి ఎట్లయితుందో ప్రతి వ్యక్తికి సొంతంగా ఆలోచించే శక్తి ఉంది. వాడు ఆలోచించితే వాడు కొత్తది కనుక్కునే అవకాశం ఉంటుంది. లేదు వాడి తాత చెప్పిండు, వాడి ముత్తాత చెప్పిండు అంటే వాడి తాత ఏం కనుక్కున్నాడో అదే కనుక్కుంటాడు, అంతకు మించి కొత్తది కనుక్కోడు వాడు. సో ఆ క్రమంలో నేనేమంటున్నా అంటే నువ్వు ఏ జీవి అన్నా తీసుకో,
ఓకే, ఏదన్నా న్యాచురల్ కెలామిటీ వస్తే తప్ప, భూకంపాలు, ఇంకేదైనా సునామీలో గినామీలో అట్లాంటివి తప్ప, అవి కాకుండా మనము ఏమైనా ప్రకృతికి ఇబ్బంది పెట్టి ఆడ ప్రకృతిని నాశనం చేస్తుంది తప్ప, ఓకే, అదర్వైజ్ 99.9% జీవులు అవి ప్రకృతికి అనుకూలంగా అవి బతుకుతున్నాయా లేదా నాకు చెప్పు. ఒక ఏనుగు ఒక అడవిలో అది దొరికిన ఫుడ్ ఏదో ఒకటి గడ్డి ఏదో తినుకుంటా, దానికి ఏదైతే ప్రకృతి పెట్టిందో అవి తినుకుంటా, దానికి 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో దానికి కాల పరిమితి ఎంత ఉందో బతుకుతున్నాయా లేదా, ఏ మందు తీసుకోకుండా. తాబేలు, యూ టేక్ ఎనీ జీవి, ఏ జీవి అయినా సరే, అది రేపటి కోసం దాచిపెట్టుకోదు, ఏ మందులు వేసుకోదు, ఏం లేకున్నా మంచిగా బతుకుతున్నాయి. వాటి కాల పరిమితి మనకంటే ఎక్కువ ఏళ్ళు బతుకుతున్నాయి భూమి మీద. మన ఆది మానవులు కూడా మన మనం ఈ సివిలైజేషన్ రాకముందు వరకు కూడా మనం కూడా జంతువులు లెక్క బతికినప్పుడు 99 ఏదైనా న్యాచురల్ గా ఈ యొక్క పాము గర్షో, తేలు గర్షో, ఇంకో ఆ పాము గర్షినా దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు. ఆది మానవులు పాము గరిస్తే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో నేర్చుకున్నారు. అప్పుడు 99.9% మంది ఆది మానవులు మనిషి 100 ఏళ్ళు బతకాలంటే బతికిర్రు. 70 ఏళ్ళోడు కూడా అన్ని మొద్దులు మొరాలు కొట్టుకొని వచ్చేటోడు, రేపటి కోసం దాచిపెట్టుకునేటోడు, చెట్లు ఎక్కేటోడు, పండ్లు తెచ్చుకునేటోడు, ఇంకేం దొరికితే తెచ్చుకొని తినేటోడు, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఎలాంటి కంటామినేటెడ్ వాటర్ లేదు, ఎలాంటి విషం లేదు, మంచిగా బతికిన వాళ్ళు ఇప్పటికీ అమెజాన్ అడవుల్లో కొన్ని అడవుల్లో నేటికి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఏ మందులు వేసుకోరు. అర్థమైందా? అంటే అర్థమైంది. నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే, మనము మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం. ఒకప్పుడు నా చిన్నప్పుడు కూడా ఏది పాము గారిసిందో, తేలు గారిసిందో, లేకపోతే ఏది రోడ్ మీద ఏమైనా పడ్డారో, యాక్సిడెంట్ అయిందో, ఇట్లాంటివే తప్ప బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, ఏమన్నా మహా వస్తే ఊర్లలో నేను చూసిన కాడికి ఈ కారం తిని, గొడ్డు కారం తిని అల్సర్లు వచ్చేటి. లేదంటే చాలా ముసలలో అయితే జర కాళ్ళు తిమ్మిర్లు మా నాయన ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో పనిచేసేవాడు. సో ఊర్లలో వస్తే ఎట్లా వచ్చిన పేషెంట్లు గదే కాళ్ళు తిమ్మిరు వచ్చినాయి, లేదంటే ఎప్పుడన్నా జ్వరమో గిరమో గింతే. కానీ ఈ బీపీలు, షుగర్లు, ఈ డయాబెటీస్లు, ఈ మధుమే ఈ లోపలికి వెళ్ళి ఈ రోగాలు రాలి, ఈ మెంటల్ డిసీజులు గిన్ని లేవు అప్పుడు లేవు. ఎందుకని? న్యాచురల్ ఫుడ్ తిన్నారు, ఎక్సర్సైజ్ చేసిర్రు. ఎక్సర్సైజ్ అంటే సపరేట్గా చేయలేదు, జిమ్లకు పోలే. వాళ్ళు చేసిన దంచుకున్నారు, లేకపోతే పొలం కాడికి పోయారు, వాళ్ళు ఏం చేసినా అందులో ఫిజికల్ ఎక్సర్సైజ్ వచ్చేది. సో న్యాచురల్ ఫుడ్ తిని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి మెంటల్గా ఎలాంటి స్ట్రెస్ లేకుండా కనబడితే అక్క అమ్మ అని మాట్లాడుకొని ఇక ఉన్నాక వానికి ఎందుకు వస్తాయి రోగాలు? ఇవాళ పరుపులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ వీడు 40 ఏళ్ళకే డయాబెటీస్, 39 ఏళ్ళకే డయాబెటీస్ వచ్చి బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నా. చైల్డ్ ఒబేసిటీ వచ్చిన వాళ్ళని చూస్తున్నా, డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూస్తున్నా. ఎందుకని? ఆ ప్రకృతి జీవనానికి జంతువులు అట్లనే బతుకుతున్నాయి, కానీ మనిషి చాలా దూరంగా బతుకుతున్నాడు. ప్రతిరోజు ప్రాసెస్ ఫుడ్ తింటున్నాడు, పరుపులలో వాంటున్నాడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, పొద్దుగాలు వేస్తే విషము, మనసు ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరి దగ్గర దోసుకోవాలి, అడ్డదారుల పైకి పోవాలి, ఎవ్రీథింగ్ కరప్టెడ్ ఇన్ ఎవ్రీ ప్రతి సెకండ్లో. కాబట్టి వాడి మైండ్ సక్కర్లేదు, వాడి బాడీ సక్కర్లేదు ఆబ్వియస్లీ. సో ఆ క్రమంలో ఇది నేను ఒకటే చెప్తున్నా, న్యాచురల్గా నీవు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే అంత దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు తాగడం కరెక్టా? కాదు, కానీ మనకి షార్ట్ కట్ కావాలి. న్యాచురల్గా మెడిటేషన్ ద్వారానో, ఎక్సర్సైజ్ ద్వారానో అట్లా ఉండగలిగితే, అట్లా సంతోషంగా ఉండగలిగితే గొప్ప చేయవచ్చు, కానీ కొంచెం కష్టపడాలి. మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ అంటే ఏంది? మెడిటేషన్ అంటే ముక్కు మూసుకుని అడవిలో తపస్సు చేసుడు కాదు. మెడిటేషన్ అంటే కంటిన్యూస్గా అన్వాంటెడ్ థాట్స్ రాకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? నీకు నచ్చిన దాని మీద ఫోకస్ చేయాలి, మనసుకు నచ్చిన దాని మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ అంటే కొందరు పాటలు అంటే ఇష్టం, పాటలు పాడవచ్చు, లేదంటే పాటలు వినవచ్చు, లేకపోతే సినిమా నచ్చితే సినిమా పెట్టుకోవచ్చు. మొత్తం మీద అన్వాంటెడ్ థాట్స్ రాకుండా, కంటిన్యూస్గా రాకుండా చేసుకోవాలి. అన్వాంటెడ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నీ జీవన విధానం కరెక్ట్ లేదు. నీ పొద్దుగా లేస్తే నీ మనసు విషయం ఉన్నది, నీ అలవాట్లు మంచిగా లేవు, నీ ఆలోచన విధానాలు కరెక్ట్ లేవు, నీ జీవన విధానం కరెక్ట్ లేదు. కాబట్టి అది నేచర్ ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. నువ్వు ఏదైతే గతంలో చేసినావో అది నీకు మళ్ళీ అవసరం ఏమో అని ర్యామ్ అంటారు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అంటే టెంపరీ బఫర్లో పెట్టుకుంటుంది అన్నట్టు. సో అవి నీకు ఇస్తున్నది ఆ థాట్స్. నువ్వు ఇంతకుముందు ఇదే చేసినావు కదా, నీకు మళ్ళీ కావాలనేమో నీకు ఇస్తున్నది. అంటే అది నీకు వద్దు అని ఇప్పుడు అనిపించినప్పుడు
అవి వాటి దృష్టి చేయకపోతే కొన్ని రోజుల తర్వాత ఇక నీకు అందవు, నీకు రావు. అంటే ఏం చేయాలి? నీకు అన్వాంటెడ్ సేమ్ నీకు నచ్చిన థాట్ వచ్చింది అనుకో, నీకు ఇబ్బంది అనిపించదు, యాంగ్జైటీ అనిపించదు, స్ట్రెస్ అనిపించదు. అర్థమైందా? ఇప్పుడు ఓ దొంగకు వాడు దొంగతనం చేయడం కరెక్ట్ అనిపించింది అనుకో, వాడికి యాంగ్జైటీ రాదు. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? నీకు డ్యూయల్ థాట్ ఉన్నప్పుడు, నీకు సందిగ్ధంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇది సమాజానికి ఇది రైట్ అయినా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, ఎక్కడో చోట అది కంటిన్యూస్గా చేసి ఇప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే అందులోకి వెళ్ళి నువ్వు బయటకు రాలేనప్పుడు ఈ యాంగ్జైటీలు వస్తున్నాయి. అంటే 2 థాట్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధమే యాంగ్జైటీ. అర్థమైందా? సో కాబట్టి దీనికి పరిష్కారం ఏంది? న్యాచురల్ వేలో నువ్వు ధ్యానం చేసుకో. ధ్యానం అంటే ముక్కు మూసుకొని కాదు, ఓకే? ఇక వానికి ఏం చేయాలో అర్థం కాక వాడు ఏం చెప్పిండంటే శ్వాస మీద పెట్టు, లైట్ మీద పెట్టు, ఇంకో దాని మీద పెట్టు. కానీ అది ఏమవుతుంది? నువ్వు ఖాళీగా ఉండి అది నువ్వు 100% పెట్టలేకపోతున్నావు కాబట్టి ఆ థాట్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నట్టు. అలా కాకుండా నీకు పెయింటింగ్ అయ్యి నువ్వు ఏదైతే నీ కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద చేయగలుగుతావో, నీకు మనసుకు నచ్చింది దాని మీద కంటిన్యూస్గా పెయింటింగో, పాట పాడో, లేకపోతే ఇంకోటి ఏదో మైండ్ని కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా పని చేయి. ఈవెన్చువల్లీ అవి తగ్గిపోతాయి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నాకు అంత ఓపిక లేదు, నాకు అంత శక్తి లేదు, నాకు అంత సాధన చేయలేను, అంత ఓపిక లేదు అంటే ద ఈజియెస్ట్ వే ఈజ్ మందులు, ఈ డ్రగ్స్, ఈ మైండ్ ఆల్టరింగ్ ఏదైనా డ్రగ్స్, ఓకే? అది ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు. కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్కహాల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లివర్ పాడు చేస్తుంది, ఈవెన్చువల్లీ తర్వాత ఈ బ్రెయిన్ న్యూరాన్స్ పాడు చేస్తుంది. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మందు వల్ల, ఓకే? సేమ్ థింగ్ విత్ డ్రగ్స్. కానీ సాధారణంగా మెడికల్ డ్రగ్స్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడైతే అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో లైసెన్స్ చేసిరో వాళ్ళు చెప్పిన చట్టం మార్చి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ లిమిటెడ్ క్వాంటిటీలో చేసేది ఎందుకంటే PTSD అంటారు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే ఇప్పుడు ఇరాక్లో యుద్ధం అయ్యో, ఇంకో దగ్గర యుద్ధం అయ్యో, లేకపోతే ఏదైనా వాళ్ళ లైఫ్లో బాగా స్ట్రెస్ అయిపోయి వాళ్ళు ఈ కంటిన్యూస్ థాట్స్ అనేది అవుతలేదు, ఇక వాళ్ళ కంట్రోల్ బియాండ్ కంట్రోల్ దాటిపోయింది. దీని నుంచి కొంచెం ఉపశమనం కావాలంటే మేము న్యాచురల్గా చేసుకునే పరిస్థితుల్లో మేము లేం కాబట్టి ద ఓన్లీ వే ఇస్ దిస్ డ్రగ్స్ అనేది. అంటే వాళ్ళు ఇక ఒక రోగిష్టి అయిపోయారు అన్నట్టు. వాళ్ళంతట వాళ్ళు ఈ రోగాన్ని నయం చేసుకునే స్థాయిలో అంత పెద్ద రోగం అయిపోయింది అన్నట్టు. అది అంత పెద్ద లెవెల్లో వాళ్ళ బ్రెయిన్ ఇదైపోయింది, పాడైపోయింది. కాబట్టి అప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు లేకపోతే కొంతమందికి వాళ్ళకి ఏదో కాళ్ళు ఏదో అయ్యో, సర్జరీ అయ్యో, లేకపోతే బాగా ఫిజికల్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. ఆ నొప్పిని ఇక వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు కష్టమవుతుంది వాళ్ళకి, డే టు డే లైఫ్నే బతకలేని పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఆ నొప్పి వాళ్ళ బ్రెయిన్ తెలియవద్దని ఆ డ్రగ్స్ అది లిమిటెడ్ క్వాంటిటీలో. కానీ డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? చనిపోతారు, ఓకే? మిగతా ఆర్గాన్స్ అన్ని ఫెయిల్యూర్ చేస్తుంది. 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు కూడా ఈ మన కాన్షియస్లు ఉండరు. అంటే ఎక్కువ లెవెల్ తీసుకుంటే ఇప్పుడు ఫెంటనిల్, గింటనిల్ ఇవన్నీ ఏమైతే డ్రగ్స్. ఇప్పుడు ట్రంప్ ఇది మా దేశానికి డ్రగ్స్ పంపిస్తున్నారు, ఎందుకు అంటున్నాడు? మెడికల్ దాని గురించి అయితే కొట్లాడలేదు కదా. అంటే అది ఎంత కొంచెము, అది కూడా ఆ స్పెషల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి తప్ప ప్రతిదానికి ఆ డ్రగ్స్ కొంచెం అద్దకు మించి కొంచెం ఎక్కువ తీసుకున్నా దాని ఎఫెక్ట్ ఏందో, ఎంతమంది వస్తున్నారో అన్ని దేశాల యొక్క రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ నా సలహా ఏం చెప్తున్నా అంటే, ఆ విధి లేని పరిస్థితికి వచ్చినవు ఇక PTSD కానీ, యాంగ్జైటీ కానీ, ఇక నీ కంట్రోల్ నువ్వు రివర్స్ చేసుకొని న్యాచురల్గా చేసుకోలేని స్థానంలో ఉన్నప్పుడు అది కూడా ఆ డాక్టర్ సలహా ప్రకారం ఆ యొక్క ఏదైతే ఆ ఎంత డోసు నీకు ఆ నొప్పిని మానిటర్ చేస్తూ నీ యొక్క పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేయకుండా అది ఎంత డోసు ఉంటుందో వాళ్ళ యొక్క మెడికల్ పర్యవేక్షణలో ఇక నీకు విధి లేని పరిస్థితులలో నేను ఒక పేషెంట్ని నేను ఒప్పుకొని తీసుకుంటే ఇక తప్పదు కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ 99% మంది న్యాచురల్ వేలో నీవు దాన్ని వితౌట్ ఎనీ ఆల్కహాల్, డ్రగ్స్, ఎనీథింగ్ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, మోర్ న్యాచురల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా అది లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే నువ్వు 80 నుంచి 100 ఏళ్ళు బతకడానికి, చాలా ఆరోగ్యంగా బతకడానికి, రోగాలు లేకుండా ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంది. కానీ మన దేశంలో అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం కడుపు వలిగేటట్టు తింటాం. ఒకవేళ కడుపు వలిగేటట్టు తినే అలవాటు ఉంటే అట్లీస్ట్
3 పూటలు తినకుండా ఒకటే పూట తింటే ఒక పూట కడుపు ఇరిగిపోయేటట్టు తిను, కానీ మిగతా 2 పూటలు బంద్ చేయి. అట్లనే మేనేజ్ అవుతుంది. అట్లా కాదు, 3 పూటలు కడుపు వెళ్ళేటట్టు తింటే ఈ చైల్డ్ ఒబేసిటీస్ ఇట్లనే వస్తాయి రోగాలు. అర్థమైందా? మనం నచ్చపోయినా మనం అందరూ 99% ఇండియాలో చూడు ఎబో 30-35 దాటిన వాళ్ళని చూడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంత బొర్రలు వేసుకొని ఫుడ్ టేస్ట్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా. ఇడ్లీలు, దోశలు, పునుగులు, 10 రకాల బిర్యానీలు, స్వీట్లు, లడ్డు, మోతీచూర్ లడ్డూలు మంచిగా అనిపిస్తుంది. కానీ టేస్ట్ కోసం తినడం వేరు, కడుపు బలిగేటట్టు తినడం వేరు. ఇప్పుడు సినిమా హీరోలు ఉంటారు, వాళ్ళకి తప్పదు కాబట్టి, వాళ్ళు అట్లా ఉండకపోతే వాళ్ళకి ఆఫర్స్ రావు కాబట్టి వాళ్ళు అన్ని టేస్ట్ చేస్తారు. కానీ గింతే నాకు అట్లా వద్దు, ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఒక్క పూట ఎంజాయ్ చేయి, నీ ఇష్టం ఉన్నట్టు తిను, మిగతా 2 పూటలు ఎండబెట్టు. అట్లీస్ట్ అటు బ్యాలెన్స్ అవుతుంది. 3 పూటల బలిగేటట్టు తింటే ఇది తొందర చేస్తాము, మన కష్టపడ్డ పైసలన్నీ ఆ డాక్టర్లకు పెట్టాలి అంతే. ఇది ప్రసాద్ కషపోగు, సెంటెనియల్ ఐలాండ్లో అడవి మనుషులు ఇంకా ఉన్నారు సార్. చాలా చోట్ల ఉన్నారు బ్రదర్. శ్రీలంకలో ఉన్నారు, అమెజాన్లో ఉన్నారు, ఆఫ్రికాలో ఇప్పుడిప్పుడే మారుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా ట్రైబ్స్ ఆఫ్రికాలో ఇంకా ఆ యొక్క ట్రైబ్ కల్చర్ తోటి బతుకుతున్న చాలా మంది ఉన్నారు నేటికి. ఇది బట్టలు లేకుండా వాళ్ళకి ఎవ్వరికి ఏం ఫీలింగ్ రాదు. అన్నీ మనం చాలా ప్రకృతికి ఎంత దూరంగా వచ్చిందని ఇప్పుడు నేను మార్చుకొని బట్టలు ఇప్పుకొని తిరగమని చెప్తలేను, కానీ బట్ అట్లీస్ట్ అందులో ఉన్న కాన్సెప్ట్ని మనం పట్టుకోవాలంటున్నా, ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటున్నా, దేనికి అటాచ్మెంట్ కాకూడదు అంటున్నా. అది ఉంటే సంతోషం, ఇవాళ కారు ఉంది సంతోషం, కారు లేకపోయినా నువ్వు అట్లనే అంతే సంతోషంగా ఉండగలగాలి. అంటే మన ఆలోచన విధానం, ఆ యొక్క ఆలోచనని మనము దేనికి అటాచ్మెంట్, అందుకే అంటాడు కదా, ఇప్పుడు భగవద్గీత చెప్పిన ఎవరు చెప్పినా, ఏ మతం చెప్పినా, ఏ సైకాలజిస్ట్ చెప్పినా, ఏది బురదలో ఉన్న ఆ యొక్క బురదను అంటించుకోవద్దు అంటారు కదా, పంకము తామర పువ్వు. సో అట్లా నువ్వు ఎందులో ఉన్నా సరే నువ్వు దానికి అది లేకపోతే బతకలేను అన్న పరిస్థితి అది లేకపోతే బతకలేనన్న స్థాయికి మైండ్ని తీసుకురావద్దు. అంటే మెంటల్గా నువ్వు చాలా డిటాచ్మెంట్ తోటి, ఓకే, దేనికి ఆ యొక్క ఓవర్ అటాచ్మెంట్ కాకుండా అది ఉన్నా లేకున్నా నేను అంటే బయట ఉండేది ఏది, నథింగ్ అవుట్ సైడ్ కెన్ చేంజ్ యువర్ ఇన్సైడ్. అంటే బయట ఉన్నది ఏదైనా సరే నీ లోపల నీ సంతోషాన్ని తీసివేయకూడని స్థాయిలో నువ్వు ఉండగలగాలి. రాగము ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఇవన్నీ జీవన విధానంలో వచ్చేటి. సింపుల్. ఎవడో ప్రేమ దొరకలేదని, ఎవడో ఇది అయిందని, బ్రేకప్ అయిందని, రకరకాల ఫెయిల్ అయినా అని, ఫీజు కట్టలేకపోతున్నా అని. ఎందుకురా అయ్యా? ఏమి లేకపోయినా ఇంత భూమి ఉంటే బతికేస్తాం కదా. అవన్నీ ఎందుకంటే ఈ ఆది మనిషి కంటే ఇంకా మంచిగా బతుకుదామని. కరెక్టే, అవి వస్తే సంతోషవాడు, అది రాకపోయినా బతుకోవచ్చు కదా, రైట్? సో కాబట్టి అవి ఉంటే సంతోషవాడు, లేకపోయినా ఇంకా సంతోషవాడు. అర్థమైందా? జీవితాంతం ఒంటరిగా బతికి పుట్టినప్పటి నుంచి ఒక స్టేజ్ దాకా మధ్యలో ఎవరో వచ్చారు, ఎందుకంటే ఈ ఒంటరిగా ఉండే కంటే ఇంకా మంచిగా బతుకుదామని. అది ఓకే, సంతోషం, అది బతికితే సంతోషమే. కానీ అది బతకలేనప్పుడు, ఇంకా ఒంటరి కంటే ఇంకా వరస్ట్ అయినప్పుడు మళ్ళీ ఒంటరి బతుకు తప్పేముంది, రైట్? సింపుల్ కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఓవరాల్ ఈ చర్చలో అది డబ్బులు కానీ, బంధాలు కానీ, ఇంకోటి కానీ, ఎనీథింగ్, అది ఉంటే సంతోషపడు, లేకపోయినా అట్లనే ఉండు. అంటే నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండు. అవి వచ్చేటివి వస్తాయి, పోయేటివి పోతాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. మన ప్రయత్నం మనం చేస్తాం. మనకు రావాల్సి ఉంటే ప్రకృతి నీకు ఇస్తుంది. నీకు అవసరం లేదు అని ప్రకృతికి అనిపిస్తే నువ్వు నెత్తినోరు కొట్టుకున్నా రాదు నీకు. అరే ప్రకృతి ఎట్లా కంట్రోల్ చేస్తుంది అని, అట్లా సాధ్యమా, అన్ని నేనే కంట్రోల్ చేస్తున్నా అనుకుంటే అది నీ భ్రమ. ఎందుకంటే సూర్యుడు నువ్వు చెప్తే వస్తలేడు, భూమి నువ్వు చెప్తే వస్తలేదు, ఏ గ్రహం మీద లేని నీకు బతకడానికి కావాల్సిన అన్ని ఒక్క గ్రహం మీదనే ఉన్నాయి. నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు, నీకు ఆకలి కామని నువ్వు చెప్తే అయితలేదు, నీకు నిద్ర నువ్వు కావాలంటే వస్తలేదు. అంటే ఈ భూమి మీద మనుషులు బతకడానికి కావాల్సిన అన్ని, జీవులు బతకడానికి కావాల్సిన అన్ని ఇలా చాలా గ్రహాల మీద లేనట్టు నీళ్ళని తీసేయచ్చు, గాలిని తీసేయచ్చు, చెట్లను తీసేయచ్చు. ఏది తీసేసినా ఒక్క నిమిషం జర ఎక్కువ స్పీడ్లో తిరిగినా, తక్కువ స్పీడ్లో తిరిగినా, జర చల్లగా చేసినా, వేడిగా చేసినా, ఉన్న భూమి మీద ఉన్న మంచు కరగబెట్టినా, ఏదైనా మనం ఒక్క రోజు చచ్చిపోతాం. డైనాసార్లు ఉండొద్దు అని ప్రకృతి అనుకుంది, తీసి పారదొబ్బింది.
ఆ కరోనా లాంటి రోగాలు తెప్పియగలుగుతుంది, ఏమని చేయగలుగుతుంది ప్రకృతి. కాబట్టి మనమంతా ఈ యొక్క ఒక సిస్టమేటిక్గా ఆ ప్రకృతి నడిపిస్తున్నప్పుడు ఆ ప్రకృతిలో మనం చిన్న అన్ని జీవుల్లాగా మనం ఒక చిన్న పురుగులం అంతే. కానీ మనమే మనకు కొంచెం ఆలోచన శక్తి ఎక్కువ ఇచ్చే వరకు అన్ని మనమే చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. మన చేయలో ఏమీ లేదు. ఓకే, కాబట్టి ప్రకృతి నియమాలను పాటిస్తూ సంతోషంగా బతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇది ఒకటే చెప్పదలుచుకున్నా. ఎనీ సమస్య అది ఎదుటోని నవ్వుకోవచ్చు, అది సమస్య లెక్క ఎదుటోనికి అనిపించకపోవచ్చు, అయినా సరే అది నీకు సమస్య అనిపిస్తుంది. నీ సంతోషాన్ని దూరం చేస్తుంటే ఈ డ్రగ్స్, ఆల్కహాల్ అడ్డదారులు వెతుక్కోకుండా, ఓకే, ఆ యొక్క ఇప్పుడు ఎందుకంటే దోస్తుకో పెద్దవాళ్ళకో చెప్తే వాళ్ళకు కూడా పెద్ద తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్గా చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి దోషింది చెప్తే అది వర్కౌట్ కాదు. కాబట్టి వాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అదే చదివిండు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏందో, ఆ ఇండస్ట్రీ ప్రపంచం అంతా ఏం చేస్తున్నారో వానికి అవగాహన ఉంటుంది. కాబట్టి వానికి కౌన్సిలర్ దగ్గరికి, సైకాలజీ దగ్గర ఉండి, మందులు ఇచ్చడం దగ్గర ఒకటి, సైకియాట్రీ దగ్గర ఒకటి. దయచేసి చాలా మంది మన దగ్గర సైకియాట్రీ దగ్గర పోతారు, ఆయనతో ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. అట్లా కాకుండా సైకాలజిస్ట్ దగ్గర ఉండి, ముచ్చటేపడం దగ్గర ఉండి, సైకోథెరపిస్ట్ దగ్గర ఉండి మీ సమస్యను చెప్పుకోండి. డాక్టర్ దగ్గరికి జ్వరం వస్తే ఎట్లా పోతారో అట్లా పోయి అది మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, ఊగా కొట్టుకొని ఆ కొట్టుకునే వాతావరణంలో ఆ యొక్క ఇది ఈవెన్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సహజీవనం చేసిన ఊకే ఇప్పుడు మీరిద్దరు కలిసిండ్రంటే ఏదో ఒక విషయంలో మీకు నచ్చిందనే కలుస్తారు కదా. కానీ సగమే తెలుసుకోవాలి, సగం తెలుసుకోలేదు కాబట్టి ఆ మిగిలిన సగం తెలుసుకోవడానికి కాన్ఫ్లిక్ట్ వస్తున్నప్పుడు ఆ కౌన్సిలర్ దగ్గర పోతే, మ్యారేజ్ కౌన్సిలర్ ఇంకో దగ్గర పోతే వాడు చెప్తాడు కదా, ఇగో ఇట్లా అమ్మ ఇట్లాంటి సమస్య వస్తే ఇగో ఫలానా వాళ్ళు ఇట్లా చేసిండ్రు, ఇది కరెక్ట్ పద్ధతి, ఇది చట్టం ఇది చెప్తుంది, కాబట్టి మీకు ఇష్టం ఉంటే కలిసి ఉండరు లేకపోతే విడిపోయి ఇది పద్ధతి అని చెప్తాడు. అంటే సమస్యకు పరిష్కారం చూపెడతాడు వాడు. మీకు నచ్చింది పాటించండి. ఇక ఆ యొక్క 50% నచ్చుతుంది, ఇంకా 50% నచ్చరు, ఎవరు నచ్చరు. ఎందుకంటే ఒక తల్లి పాలు తాగి ఒకటే అమ్మ యోనిలకెళ్ళి వచ్చిన వాళ్ళ ఇద్దరికే సేమ్ ఆలోచనలు ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ వాతావరణం ఇద్దరు వ్యక్తులకి 100% కలవాలని కోరుకోవడం కూడా అత్యాశనే. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే, ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే, దాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచన ఉంటే, విడగొట్టుకోవద్దని ఆలోచన ఉంటే, దానికి ఆ ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఆ విషయంలో కౌన్సిలర్ దగ్గర వండి పరిష్కారంగా అనుకోండి. ఇక మేము కలిసి లేము, మాకు ఇద్దరి మీద ప్రేమ చచ్చిపోయింది, ఇక మాకు నమ్మకం లేదు ఒకరి మీద ఒకరికి అంటే చక్కగా విడిపోండి. రోజు కొట్టుకొని యుద్ధ వాతావరణంలో కలిసి ఉండాల్సిన అవసరమే లేదు. రోజు టెన్షన్ బతుకుంటా.